వాణి విశ్వనాథ్ ఆమె తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలలో నాడు ఓ ఊపు ఊపింది. తనదైన సెక్సీ అప్పీల్తో అందరి మనసులను కొల్లగొట్టింది. ఈమె మలయాళంలో అత్యధికంగా 52 చిత్రాలను నటించింది. తెలుగులో 36 చిత్రాలు, తమిళంలో 8 చిత్రాలు, కన్నడలో 4, హిందీలో 2 చిత్రాలలో నటించింది. ఇక ఈమె మలయాళంలో టాప్ హీరోలతో నటించడమే కాదు, యాక్షన్ క్వీన్ అనే బిరుదును కూడా పొందింది. పలు అవార్డులు, రివార్డులను కైవసం చేసుకుంది. ఈమె చెన్నైలో స్థిరపడిన మలయాళీ కుటుంబంలో జన్మించింది. 10వ తరగతి సమయంలో చదువు పక్కన పెట్టి నటనపై దృష్టి సారించింది. ఇక ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సెకండ్ హీరోయిన్ గా నటించిన ఘరానా మొగుడు చిత్రం పెద్ద హిట్. అందులోని ఓ పాటలో ఆమె సెక్సీ అప్పీల్ ను చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఇక అంతకు ముందే ఆమె చిరంజీవితో నటించిన కొదమసింహం చిత్రంలో ఓ పాటలో తన సత్తా చూపింది. ఆమె తెలుగులో రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్, సురేష్లతో పాటు సుమన్ వంటి హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఇక దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆమె మామా కోడలు, అడవిలో అరుణక్క, గ్యాంగ్స్టర్, గాడ్ ఫాదర్లతో పాటు సూపర్ స్టార్ కృష్ణ నటించిన రైతు భారతం, శోభన్ బాబు నటించిన సర్పయాగం వంటి చిత్రాలు కూడా చేసింది. హిందీలో మిథున్ చక్రవర్తి సరసన 2 చిత్రాలు నటించింది. ఇక ఆమె మలయాళంలో బిజీగా ఉన్నప్పుడే పలు చిత్రాల్లో విలన్ గా నటిస్తున్న బాబురాజ్తో ప్రేమలో పడింది. ఇక ఆయన విలన్ గానే కాదు, 2011లో వచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్లో కామెడీ రోల్ను సైతం అద్భుతంగా పోషించారు. ఇక తెలుగులో మలయాళ దర్శకుడు జోషి దర్శకత్వం వహించిన మలయాళ రీమేక్ కృష్ణంరాజ్, సుమలత వంటి వారు నటించిన అంతిమ తీర్పు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. వీరిద్దరి వివాహం 2002లో జరిగింది. 2004లో వారికి అర్చ, 2008లో అద్రిత్లు జన్మించారు. ప్రస్తుతం ఈ దంపతులు చెన్నైలో నివాసం ఉంటున్నారు. కాగా బాబురాజ్ విషయానికొస్తే ఆయన దాదాపుగా 100కు పైగా చిత్రాలు చేశారు. ఆయన 5 చిత్రాలు నిర్మించి అందులో 2 చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మారాడు. ఆయనకు వాణి విశ్వనాథ్ని వివాహం చేసుకోకముందే మరో పెళ్లైంది. అంటే వాణి విశ్వనాథ్ ఆయనకు 2వ భార్య. మొదటి భార్యకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ మధ్యన కేరళలో ఉన్నప్పుడు ఆయనపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దాంతో ఆయనకు ఛాతీలో తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు. లోపలి భాగాలకు ఏమాత్రం ప్రమాదం జరగకపోవడం, కేవలం ఛాతీలో గాయమవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పేది. ఇక ఆయనకు మొదటి భార్య నుంచి ఇప్పటికీ వేధింపులు వస్తున్నాయి. వాణి విశ్వనాథ్ను పెళ్లి చేసుకుని తనను, తన బిడ్డలను బాబారాజ్ పట్టించుకోవడం లేదని, ఆయన తన సంపాదనలో ప్రతి నెల తనకు భరణం ఇవ్వాలని, అంతేకాదు ఆయన ఆస్తులలో కూడా తన పిల్లలకు వాటా ఇవ్వాలనే గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో అది ఆయనకు గిట్టని వారు చేసిన పని అని, ఆస్తుల విషయంలో విభేదాలే దీనికి కారణమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. తనను బాబురాజ్ పట్టించుకోకపోవడానికి ఆయన 2వ పెళ్లి చేసుకున్న వాణి విశ్వనాథే అనేది ఆయన మొదటి భార్య వాదన. కానీ వాణి విశ్వనాథ్ మాత్రం బాబురాజ్ తనకు ఏమీ తన సంపాదన ఇవ్వడం లేదని, తాను హీరోయిన్గా సంపాదించిన దాంతోనే ఇల్లు గడుస్తోందని అంటోంది. అంతేకాదు బాబురాజ్ తాను సొంతంగా నిర్మాతగా అవతారం ఎత్తడానికి, దర్శకుడిగా మారడానికి తన సంపాదనే వాడుతున్నాడు అనేది వాణి విశ్వనాథ్ ఆరోపణ. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.